ఏపీలో గంజాయి బ్యాచ్ ఆగడాలు మితిమీరుతున్నాయి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 12 ఏళ్ల బాలికకు గంజాయి కలిపిన వైట్నర్ నీళ్లను తాగించి ఆమెపై అఘాయిత్యం చేశారన్న వార్త కలకలం రేపుతుంది. వారం రోజుల పాటు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడి ఆ చిన్నారి ప్రాణాలు విడిచింది. ఈ అంశంపై సానుభూతి చూపవలసిన పార్టీలు దీనిని కూడా రాజకీయంగా తమ మైలేజ్ కోసం వాడుకుంటున్నాయి. ఆ బాలికపై అసలు అత్యాచారమే జరగలేదని, అదంతా అబద్ధమని టీడీపీ నేతలు చెప్తుంటే కేసును దారి మళ్లించేందుకే ఇలా చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తుంది. మానవత్వం లేకుండా సాగుతున్న ఈ వాదోపవాదాల మధ్య నిజం సమాధవుతుంది. నెల్లూరు జిల్లాలో గంజాయి నిరోధక ఉద్యమకారుడు పెంచలయ్యను గంజాయి తయారు చేసే వ్యక్తులు తరిమి కొట్టి కత్తులతో పొడిచి చంపారు. ఈ సంఘటనను మరిచిపోకముందే నెల్లూరు జిల్లాలో మరో దారుణం చోటు చేసుకోవడం ఎన్నో ప్రశ్నలను ముందుకు తెస్తుంది. ప్రభుత్వం చెబుతున్నట్లు నిజంగానే రాష్ట్రంలో గంజాయి సాగు అదుపులోకి వచ్చిందా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇంతకీ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఏం జరిగింది? కోవూరు పంచాయతీ పరిధిలోని గుమ్మల దెబ్బలో దినసరి కూలీగా పనిచేస్తున్న వ్యక్తికి 3 కుమార్తెలు. పెద్ద కుమార్తె గత నెల 30వ తేదీ రాత్రి దుకాణానికి వెళ్లి వస్తుండగా గంజాయికి బానిసలైన అదే ప్రాంతానికి చెందిన 2 బాలురు ఆమెను బలవంతంగా చెట్ల పొదల్లోకి లాక్కెళ్లి వైట్నర్ కలిపిన నీటిని బలవంతంగా తాగించారు. బాలిక స్పృహ కోల్పోగానే విచక్షణ మరిచి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ బాలిక పరిస్థితి విషమంగా ఉండటంతో తొలుత కోవూరు ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి నెల్లూరు జీజీహెచ్ కి తరలించారు. పరిస్థితి క్షీణించడంతో మెరుగైన వైద్యం కోసం చెన్నైలోని స్టాన్లీ ఆసుపత్రికి తరలించారు. వారం రోజుల పాటు మృత్యువుతో పోరాడిన బాలిక చివరికి కన్నుమూసింది. తమ బిడ్డకు మత్తు ద్రావణం తాగించి దారుణంగా అఘాయిత్యానికి పాల్పడ్డారని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. నిందితులపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అనంతరం వారిని అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో గంజాయి బ్యాచ్ పై తీవ్రంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్లు ముందుకొస్తున్నాయి. బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి తమ పార్టీ నేతలు వస్తున్నారన్న సమాచారంతో కేసును తారుమారు చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారని, బాధితురాలికి ప్రేమ వ్యవహారం అంటగట్టే ప్రయత్నాలు చేస్తున్నారని వైసీపీ నేతలు విమర్శించారు. పోలీసులు కూడా బాలికపై అత్యాచారమే జరగలేదని అంటున్నారు. కోవూరు సీఐ సుధాకర్ రెడ్డి ఈ సంఘటనపై మాట్లాడుతూ ఆ బాలిక ప్రేమ వివాహం చేసుకుందని పోలీసులు చెప్పారు. తన స్నేహితులతో ఉంటూ పొద్దుపోయే వరకు ఇంటికి వెళ్లకపోవడంతో ఇంట్లో వాళ్లు తిడతారేమోనని గుర్తు తెలియని లిక్విడ్ తాగింది. ఆ కారణంగానే ఆమె చనిపోయిందని పోలీసులు తెలిపారు. మా ప్రభుత్వంలో గంజాయి అక్రమ మద్యాన్ని ఉక్కుపాదంతో పనిచేశామని, నేడు కూటమి పాలనలో రాష్ట్రమంతా గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుందని వైసీపీ నేతలు ఘాటుగా విమర్శిస్తున్నారు. వైసీపీ ఇప్పుడు కూటమి ప్రభుత్వాల హయాంలో ఏం జరిగిందో స్థూలంగా చూద్దాం. వైసీపీ ప్రభుత్వ హయాంలో 2019-24 మధ్య గంజాయి సాగు అక్రమ రవాణాకు అనేక చర్యలు తీసుకున్నారు. గంజాయి సాగు అరికట్టేందుకు అక్టోబర్ 2021లో ఆపరేషన్ పరివర్తన పేరుతో ప్రత్యేక ఆపరేషన్ ప్రారంభించారు. దీని ద్వారా విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో దాదాపు 7,500 ఎకరాలకు పైగా గంజాయి తోటలను పోలీసులు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు ధ్వంసం చేశారు. 2022లో ఫిబ్రవరిలో విశాఖ జిల్లాలోని కోడూరు గ్రామం వద్ద 2 లక్షల కిలోలు అంటే 200 టన్నుల గంజాయిని స్వాధీనం చేసుకుని ఒకేసారి తగలబెట్టారు. దీని విలువ సుమారు 500 కోట్లు ఉంటుందని అంచనా. మద్యం, ఇసుక అక్రమ రవాణాతో పాటు గంజాయి అదుపునకు 2020లో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోని ఏర్పాటు చేశారు. దాంతో పాటు గంజాయి సాగు చేసే గిరిజనులకు అవగాహన కల్పించి వారికి కాఫీ, మిరియాలు వంటి ప్రత్యామ్నాయ వాణిజ్య పంటలను సాగు చేసేందుకు సహాయం అందించారు. గంజాయి సాగు జరుగుతున్న ప్రాంతాలను గుర్తించడానికి డ్రోన్ కెమెరాలు, శాటిలైట్ మ్యాపింగ్ వంటి సాంకేతికతను ఉపయోగించారు. ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో గంజాయి సాగును అడ్డుకోవడానికి ఒడిశా పోలీసులతో కలిసి ఉమ్మడి ఆపరేషన్లు నిర్వహించారు. ఇక కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించామని, ఏపీ గంజాయి సాగులేని రాష్ట్రమని ప్రకటించింది. గంజాయి డ్రగ్స్ అక్రమ రవాణాలను అరికట్టడానికి ప్రభుత్వం ఈగల్ ఎలైట్ యాంటీ నార్కోటిక్ గ్రూప్ ఫర్ ఎన్ఫోర్స్మెంట్ పేరుతో ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. దీనికి అమరావతిలో ప్రధాన కార్యాలయం, ప్రతి జిల్లాలో నార్కోటిక్స్ కంట్రోల్ యూనిట్లు ఉన్నాయి. గంజాయి నెట్వర్క్ లను ఛేదించడానికి ప్రత్యేకంగా డ్రోన్ టెక్నాలజీని, శాటిలైట్ టెక్నాలజీని వాడుతున్నారు. దాంతో పాటు అక్రమ రవాణాకు పాల్పడే నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేస్తున్నారు. గంజాయి వ్యాపారం ద్వారా సంపాదించిన అక్రమ ఆస్తులను ప్రభుత్వం జప్తు చేస్తుంది. 2025లో సుమారు 50 కోట్ల విలువైన ఆస్తుల జప్తు ప్రక్రియ సాగింది. గంజాయి అక్రమాలపై ప్రజలు ఫిర్యాదు చేసేందుకు 1972 అనే టోల్ ఫ్రీ నెంబర్ ని 8977819172 అనే వాట్సాప్ హెల్ప్ లైన్ ను అందుబాటులో ఉన్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో ముఖ్యంగా ఒడిశా, ఏపీ సరిహద్దుల్లో డైనమిక్ ఇన్ఫెక్షన్ల పాయింట్లు, సీసీటీవీ నిఘా పెంచారు. మత్తు పదార్థాల కేసులను వేగంగా విచారించేందుకు విశాఖపట్నం, రాజమహేంద్రవరం, గుంటూరు, తిరుపతి వంటి ప్రాంతాల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. విద్యా సంస్థల్లో 45,000 ఈగల్ క్లబ్స్ ఏర్పాటు చేసి విద్యార్థులకు మాదక
మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పిస్తున్నారు. తమ ప్రయత్నాల ద్వారా గంజాయి సాగును 11,000 ఎకరాల నుంచి 100 ఎకరాల లోపల తగ్గించినట్లు గతంలో హోంశాఖ తెలిపింది. ఏపీలో పెద్ద ఎత్తున గంజాయి పట్టుబడుతుంది. ఈ ఏడాది ఫిబ్రవరి మొదటి వారంలోనే వేరువేరు చోట్ల భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో 112 కిలోల పొడి గంజాయి పట్టుబడింది. జగ్గంపేటలో 122 కిలోల గంజాయిని పోలీసులు సీజ్ చేశారు. గంజాయి మత్తులో యువత దొంగతనాలు, దాడులకు పాల్పడుతున్న సంఘటనలు పెరుగుతున్నాయి. అనకాపల్లి జిల్లాలో గంజాయి మత్తులో చోరీలకు పాల్పడుతున్న 5 నిందితుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. విద్యార్థుల ముసుగులో కొందరు యువకులు ఒరిస్సా నుంచి ఏపీకి గంజాయి తరలిస్తూ పట్టుబడ్డారు. భక్తి ముసుగులో ఆలయాల వెనుక గుట్టు చప్పుడు కాకుండా గంజాయి సాగు చేస్తున్న సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. కార్లు, లారీలు, రైళ్ల ద్వారా విదేశీ గంజాయిని సైతం అక్రమంగా తరలిస్తున్నారు. విజయవాడ, విశాఖపట్నం ప్రాంతాల్లో భారీగా గంజాయి పట్టుబడింది. విచ్చలవిడిగా గంజాయి రవాణా, విక్రయాలు పెరిగిపోతున్నా దీనిని అడ్డుకట్ట వేయాల్సిన పోలీసులు, ఎక్సైజ్ శాఖలు అవినీతి మత్తులో జోగుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం జంగిల్ రాజ్ నడుస్తోందని, శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. కూటమి పాలనలో గంజాయి సాగుకు అడ్డు అదుపు లేకుండా పోయిందని ఆయన విమర్శించారు. గత వైసీపీ పాలనలోనే ఆంధ్రప్రదేశ్ గంజాయికి అడ్డాగా మారిందని కూటమి ప్రభుత్వం ఎదురు దాడి చేస్తుంది. రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని హోంమంత్రి వంగలపూడి అనిత, ఇతర మంత్రులు స్పష్టం చేస్తున్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గుంటూరులో జరిగిన సభలో సీఎం చంద్రబాబు నాయుడు ఈ అంశంపై చేసిన వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకోవాలి. గంజాయి, డ్రగ్స్ పై తమ ప్రభుత్వం యుద్ధం ప్రకటించిందని, దీనిని అడ్డుకునేందుకు కఠినంగా వ్యవహరిస్తామని, ఎవరైనా అడ్డొస్తే తొక్కుకుంటూ పోతామని హెచ్చరించారు. డ్రగ్స్, గంజాయి పండించే వ్యక్తులు, అక్రమ రవాణా చేసేవాళ్లు, వాటికి బానిసలైన వారిపైన యుద్ధం ప్రకటిస్తున్నట్టు చెప్పారు. అటువంటి వారు ఇకనైనా మారాలని, లేదంటే రాష్ట్రం వదిలి వెళ్లాలని స్పష్టం చేశారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో ఏపీని గంజాయి సాగులో నెంబర్ 1 గా చేశారని, విశాఖ కేంద్రంగా ఏజెన్సీ ప్రాంతంలో 11 ఎకరాల్లో సాగు చేసి దేశమంతా పంపిణీ చేశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే దాన్ని 0% తగ్గించామని చెప్పుకొచ్చారు. గంజాయి, డ్రగ్స్ కు బానిసైన వారిని కాపాడేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 56 డి అడిక్షన్ సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. వాటితో పాటు ప్రపంచ స్థాయి ప్రమాణాలు కలిగిన 3 డి అడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. తెనాలిలో రౌడీ షీటర్లు, గంజాయి బ్యాచ్ పోలీసులపై దాడి చేస్తే వారిని అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తే వందల వాహనాలతో వెళ్లి వారిని పరామర్శించడమేంటని వైసీపీ తీరును తప్పుపట్టారు. ఇతర రాష్ట్రాల నుంచి 34 లక్షల మంది వలస కూలీలు రాష్ట్రానికి వస్తున్నారని, తమ వెంట గంజాయి, డ్రగ్స్ తెస్తున్నారని ఆయన లెక్కలు చెప్పారు. వలస కూలీలతో పనులు చేయించుకునే వారు జాగ్రత్తగా ఉండాలని, వారు కూడా బాధ్యత తీసుకోవాలని చెప్పారు. ఈగల్ వ్యవస్థ ద్వారా గంజాయి కట్టడికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. గతంలో దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా ఆంధ్రప్రదేశ్ పేరే వినిపించేదని, వైసీపీ ప్రభుత్వంలో విశాఖ మన్యంలో వేలాది ఎకరాల్లో గంజాయి సాగయ్యేదని ప్రభుత్వం ఆరోపిస్తుంది. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి కట్టడికి ఐజీ ర్యాంక్ అధికారి రవికృష్ణ నేతృత్వంలో 459 మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో పటిష్టమైన ఈగల్ వ్యవస్థను ఏర్పాటు చేశామని, దీనివల్ల సత్ఫలితాలు సాధించామని ప్రభుత్వం చెబుతుంది. రాష్ట్రంలోని 26 జిల్లాల్లోనూ ఈగల్ నార్కోటిక్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకుని గంజాయి సాగు రవాణా కట్టడికి చర్యలు చేపట్టారు. డ్రోన్లతో పాటు శాటిలైట్ ఇమేజ్ ద్వారా ఏఓబి మొత్తాన్ని పర్యవేక్షిస్తున్నారు. దాదాపు 97 మంది స్మగ్లర్లు జైలు పాలయ్యారు అని ప్రభుత్వం చెబుతుంది. ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలో జరిగిన 12 రాష్ట్రాల ఎన్డీఎఫ్ సమన్వయ సమావేశంలో కూడా రాష్ట్రంలో గంజాయి సాగు 0కి తెచ్చిన విషయాన్ని నిర్ధారించారు. ప్రభుత్వం చెబుతున్న లెక్కలు ఇలా ఉంటే కూటమి ప్రభుత్వం గంజాయిని అదుపు చేయడంలో పూర్తిగా విఫలమైందని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో టీడీపీ సీనియర్ నేత కుటుంబ సభ్యులు అల్లూరు జిల్లాలో గంజాయి అక్రమ సాగుకు, స్మగ్లింగ్ కి సూత్రధారులుగా ఉన్నారని విమర్శిస్తున్నారు. జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ కుమారుడు సుధీర్ రెడ్డి గంజాయి తాగుతూ అడ్డంగా దొరికిపోయారని, భీమవరం జనసేన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు కుమారుడు ప్రశాంత్ డ్రగ్ గ్యాంగ్ తో దొరికారని పత్రికల కథనాలను వైసీపీ నేతలు ప్రస్తావిస్తున్నారు. 2019 నాటికి రాష్ట్రంలో దాదాపు 12,000 ఎకరాల్లో గంజాయి సాగైతే వైసీపీ ప్రభుత్వం హయాంలో 2024 నాటికి గంజాయి సాగు 50 ఎకరాల లోపల పరిమితమైందని చెబుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో స్మగ్లింగ్ దందా సాగించిన టీడీపీ నేతలు మళ్లీ రంగంలోకి దిగారని, ఈ ముఠా అల్లూరు జిల్లాలో గంజాయి సాగును పునః ప్రారంభించిందని ఆరోపిస్తున్నారు. ఒడిశా, ఛత్తీస్గఢ్ నుంచి భారీగా మత్తు పదార్థం తెప్పిస్తూ ఎంపిక చేసిన మార్గాల్లో రాష్ట్రంలోని జిల్లాలకు, గోవాకు సరఫరా చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆంధ్ర, ఒడిశా బోర్డర్లోని 18 ప్రాంతాల్లో చెక్ పోస్ట్ ఏర్పాటు చేయాలని కేంద్ర హోంశాఖ సూచించిన చంద్రబాబు ప్రభుత్వం
8 చెక్ పోస్టులతో సరిపెట్టిందని, మిగిలిన 10 ప్రాంతాల గుండా అంతరాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ కు తలుపులు తెరిచిందని విమర్శిస్తున్నారు. గతంలో కేవలం అడవులకే పరిమితమైన గంజాయి సాగు ఇప్పుడు జనావాసాల్లో కూడా వచ్చింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దు ప్రాంతాలైన అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు, చింతపల్లి వంటి మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రధానంగా సాగు జరుగుతుంది. పోలీసుల కంటపడకుండా ఉండడానికి మొక్కజొన్న లేదా పూల తోటల మధ్యలో గంజాయిని సాగు చేస్తున్నారు. హైదరాబాద్ వంటి నగరాల్లో ఇళ్లపై బాల్కనీల్లో గదుల లోపల హైడ్రోపోనిక్ పద్ధతిలో కృత్రిమ వెలుతురుని ఉపయోగించి సాగు చేస్తున్నారు. స్మగ్లర్లు పోలీస్ తనిఖీలను తప్పించుకోవడానికి వినూత్న మార్గాలను అనుసరిస్తున్నారు. వాహనాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సీక్రెట్ బాక్సుల్లో గంజాయిని కుక్కి తరలిస్తారు. బాత్రూమ్ పైప్ లైన్లు, వాటర్ ట్యాంకులు లేదా కూరగాయల నోట్ల కింద ప్యాకెట్లను దాచి రవాణా చేస్తున్నారు. ఒడిశా నుంచి ఖమ్మం, భద్రాచలం మీదుగా లేదా విశాఖ నుంచి విజయవాడ, సూర్యాపేట మీదుగా హైదరాబాద్ కి, అక్కడ నుంచి మహారాష్ట్ర, కర్ణాటక వంటి ఇతర రాష్ట్రాలకు రవాణా జరుగుతుంది. గంజాయి సాగు, రవాణా, విక్రయం మరియు వినియోగం NDPS చట్టం కింద తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. నేర తీవ్రతను బట్టి భారీ జరిమానాలు, సుదీర్ఘ జైలు శిక్షలు ఉంటాయి. గంజాయి వినియోగం శారీరక మరియు మానసిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. దీనివల్ల సమాజంలో నేర కార్యక్రమాలు పెరుగుతున్నాయి. సమాజానికి ఇబ్బందికరంగా పరిణమించిన గంజాయి సాగును అడ్డుకోవడానికి, రవాణాను నియంత్రించడానికి ప్రభుత్వం దృష్టి పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Kyaarthi Connects.